అమెరికా సంస్కృతి గురించి ఒకప్పుడు మాట్లాడేటప్పుడు మీ పిల్లలు మా నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని చెప్పేవాళ్ళు. అట్లాగే అమెరికన్ అదేంటి వాళ్ళకి సంబంధించినటువంటి జీవితాలు, వ్యక్తిగత జీవిత స్వేచ్ఛకి సంబంధించి. అదే సందర్భంలో వాళ్ళ ధోరణి నీ తీవ్రవాది నా తీవ్రవాది అని రెండు వేరుగా ఉంటుంది. అమెరికా వాడికి రష్యా వాడు తీవ్రవాదిగానే కనబడతాడు, చైనా వాడు తీవ్రవాదిగానే కనబడతాడు, పాకిస్తానుడు గొప్పోడుగా కనబడతాడు, ఆఫ్ఘనిస్తానుడు గొప్పోడుగా కనబడతాడు. అదే సందర్భంలో భారతదేశంలో తప్పు కనబడుతుంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు పన్నినటువంటి వ్యక్తి ఇవాళ యోనస్ ఎవడైతే అమెరికా నియమించినటువంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉన్నాడో వాడి వెంట అమెరికాకి పోతే వాళ్ళిద్దరూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తే, అంతర్జాతీయ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తే చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి. ఎవరైతే హసీనాని పారిపోయేలా చేసినటువంటి దుర్మార్గులని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. యోనస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరయ్యా అంటే మహ్ఫూజ్ అలాం. ఎవరయ్యా అంటే ఈయన గారు హిజ్బుట్ తహ్రీర్ అనేటటువంటి బ్యాన్డ్ సంస్థ మొన్నటిదాకా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థలో అది కూడా ఒకటి. ఒకనాడు అమెరికా కూడా దాని మీద బ్యాన్ పెట్టింది. అట్లాంటి అమెరికా ఇవాళ ఆ చీఫ్ అక్కడికి వెళ్తే, అది కూడా యోనస్తో కలిసి వెళ్తే చప్పట్టు కొట్టింది అంటే అమెరికా బుద్ధి. ఒకనాడు కనుక బెంద్రనవాలేని సమర్థించినటువంటి వాళ్ళలో అమెరికా కూడా ఒకటి. అలాగే పాకిస్తాన్ని సమర్థించిన వాళ్ళలో వాళ్ళే ఒకటి. తాలిబాన్లను ఒకప్పుడు పెంచి పోషించింది ఒకటి. మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ చేసేటటువంటి బ్యాచ్ అనమాట అది.